మన అసోసియేషన్, మనసున్న అసోసియేషన్, మనకు నచ్చిన అసోసియేషన్, మన మనసు మెచ్చిన అసోసియేషన్. కూకట్పల్లి బాలాజీ నగర్లో 2015 సంవత్సరంలో మంచి మనసున్న వారంతా కలిసి మన అసోసియేషన్ పేరుతో ఈ సంస్థ ప్రారంభించారు. అప్పటి నుండి ఈనాటి వరకు మన అసోసియేషన్ పేరు మీద వీరు చేస్తున్న కార్యక్రమాలు అనంతం, అద్భుతం, అమోఘం. ఈ సంస్థ సభ్యులెవరిలోనూ ఎలాంటి భేదాలు లేవు. అందరూ సమానమే. మీది మాది కాదు, మనది అనేదే వీరి సిద్ధాంతం. ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా కాలనీలోని ప్రతి ఒక్కరూ మెచ్చేలా, అందరికీ నచ్చేలా చేయడంలో వీరు చేస్తున్న కృషి అభినందనీయం. మరీ ముఖ్యంగా ప్రతి సంవత్సరం వీరు నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలు వర్ణనాతీతం. పండుగ ముందు రోజే వినాయకుని మట్టి విగ్రహాలను వందలాది మందికి ఇచ్చి కాలుష్య నివారణకు తమ వంతు కృషి చేస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ గణనాథుని విగ్రహ ప్రతిష్ఠ చేసిన రోజు నుండి నిమజ్జనం వరకు ఆ మంటపం వద్ద జరిగే కోలాహలం ఒక తిరునాళ్లను, జాతరను తలపిస్తుంది. ఆచార్య భరద్వాజ గారి చేతుల మీదుగా అత్యంత భక్తి శ్రద్ధలతో అక్కడ జరుగుతున్న పూజలు చూస్తుంటే మనం సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుడి సన్నిధిలోనే ఉన్నామా అనిపిస్తుంది. ప్రతిరోజు ఆ బొజ్జ గణపయ్యకు చేసే అఖండ పూజా కార్యక్రమం, ధూప దీప నైవేద్యాలతో మంత్రోచ్చారణ చేస్తూ అందరూ భక్తి పారవశ్యంలో ముగ్ధులయ్యేలా జై గణేశ, జై జై గణేశ అంటూ భక్తి పారవశ్యంలో ప్రవశించేలా కార్యక్రమం ఉంటుంది. భక్తులు పోటీపడి రకరకాల నైవేద్యాలు స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. అంతేకాకుండా భక్తి, సామాజిక శక్తి మిళితమయ్యేలా ప్రతిరోజు మంటపం వద్ద ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. సరస్వతి పూజ, పిల్లల్లో మానసిక వికాసం పెంపొందించేలా పోటీలు, మహిళలకు సంబంధించిన కొన్ని పోటీలు, ఇలా ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందుకే కూకట్పల్లి బాలాజీ నగర్లో వెలసే ఈ వినాయక మంటపానికి అంత ప్రత్యేకత. ప్రతిరోజు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, సామాజికవేత్తలు, ప్రభుత్వ అధికారులు, పారిశ్రామికవేత్తలు ఇలా ఎవరో ఒకరు విచ్చేసి ఆ గణనాయకుని ఆశీస్సులు అందుకుంటారు. మంటపం వద్ద మన అసోసియేషన్ సభ్యులు సమకూర్చిన ఏర్పాట్లను చూసి ప్రశంసలు కురిపిస్తారు. ఇంకా నిమజ్జనం రోజు జరిగే వైభోగం మాటలతో చెప్పడానికి వీలు కాదు. రంగరంగ వైభోగంగా ఆ బొజ్జ గణపయ్యను నిమజ్జనానికి తరలించే కార్యక్రమం చూడాలంటే 2 కళ్ళు చాలవు. ఏ మంటపానికి తగ్గేదేలే అన్నట్లుగా మేళ తాళాలతో, బాజా భజంత్రీలతో, డప్పు వాయిద్యాలతో, భక్తుల జయ జయ ధ్వనులతో ఆ కైలాసమే ఈ భూమికి దిగి వచ్చిందా అన్నట్లుంటుంది. ఇంత అమోఘంగా అందరూ మెచ్చేలా కార్యక్రమం నిర్వహిస్తున్న మన అసోసియేషన్ సభ్యులు ఎంతైనా అభినందనీయులు. లాంగ్ లివ్ మన అసోసియేషన్. ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన నెట్వర్క్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన నెట్వర్క్.